నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రిపబ్లిక్ మూవీ ఫంక్షన్లో జనసేనాని పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి లేవనెత్తిన అంశాలపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో జనసేనానిపై విమర్శలు చేస్తున్నారు. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు సైతం పవన్ లేవనెత్తిన అంశాలపై సమాధానాలు చెప్పకుండా ఆయనపై వ్యక్తిగత దూషణలు చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు వైసీపీ మంత్రులపై బగ్గుమంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఇప్పుడు సార్ చూద్దాం. ఉండకపోతే ఈ రిపబ్లిక్ తాలూకు రాజ్యాంగ స్ఫూర్తిని చేతులు చంపేసుకున్న వాళ్ళం అవుతాం. అలాగే మీకు సినిమా చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా నా విన్నపం, సినిమా టికెట్లు అసలు వీళ్ళు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎందుకు చెప్తాం? అదే డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవంటే అదే డబ్బులకి ఏంటంటే ఈ చిత్ర పరిశ్రమలో వచ్చిన సంపదని గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే దాని మీద బ్యాంకులకి చూపించవచ్చు, మాకు ఇంత ఆదాయం ఉంది, వాళ్ళకి బాబు గణేష్ చిత్ర పరిశ్రమకి అంటే గవర్నమెంట్కి ఖజానాలోకి వెళ్ళిపోతే అది బ్యాంకులకు చూపించి చిత్ర పరిశ్రమ నుంచి మేము టికెట్లు అమ్ముతాం కాబట్టి, అట్లాగా మటన్ కొట్లు అమ్ముతున్నారు కాబట్టి ఎలాగ ఇసుక అమ్మేసుకుంటున్నాం, దాని మీద వచ్చే ఆదాయం బూమ్ బూమ్. ఇప్పుడు మీకు ఎవరికైనా ప్రెసిడెంట్ మెడల్ కావాలంటే గ్యాలంటరీ అవార్డు కావాలి, కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మీకు ప్రెసిడెంట్ అవార్డు కావాలంటే ఒక బ్రాందీ షాప్ ప్రెసిడెంట్ అవార్డు ఇస్తాడు, క్వార్టర్ బాటిల్. సో వాటి మీద ఆదాయం ఉంది. ఇవన్నీ చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటారు. దాంట్లో భాగంగానే చిత్ర పరిశ్రమ డబ్బులు కూడా లోన్లు పెట్టడానికి తీసుకోబోతున్నారు. అందుకని వారి పథకాలకి ప్రతి ఒక్కరిని బలి చేస్తే మీరు 100 మంది దగ్గర ట్యాక్సీలు కలెక్ట్ చేసి 40 మందికి దారపోస్తానంటే మిగతా 60 మంది అని చేతులు కట్టుకుని కూర్చుంటారా? కుదరదు. ఏ డబ్బులు అడుగు, అక్కడ ఆర్థిక శాఖ కార్యదర్శిని అక్కడికి వెళ్ళండి మన ఖజానాలో డబ్బులు తీసుకోండి, సార్ ఈ పథకానికి డబ్బులు కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకుని, ఆ పథకానికి కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకోవాలంటే చివరికి ఆర్థిక శాఖ కార్యదర్శి విసిగిపోయి ఎలాంటి మాట్లాడంటే బ్రహ్మానందం గారి జలసాలాగా ఏముందిరా అక్కడ ఒక చినిగిపోయిన చొక్కా దానికి ఒక బొక్క దాప. ఇది వైసీపీ ప్రభుత్వం అక్కడ థియేటర్లను మీకు ఇబ్బంది పెడతారు. అందుకు చెప్తున్నాను, మీరు భారతదేశపు పౌరులుగా మీ హక్కు ఇది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడొద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. ప్రాధేయపడితే ఇవ్వరు, మన హక్కు ఇది. ఇది ఒకటి సొత్తు కాదు, ఈ దేశం నా హక్కు ఇది. చెప్పండి అందరికీ. కూర్చొని బావా సోదరా అనుకుంటే సరిపోదు, మాట్లాడాలి. ఇండస్ట్రీ పెద్దలకు కూడా అందరూ మాట్లాడండి. ఇది ఎందుకంటే ఇంకా మనం కూర్చొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత భారతదేశం అంతా చిత్ర పరిశ్రమ అన్ని రంగాల చిత్ర పరిశ్రమ పెడితే 10,000 కోట్లు ఉంటుందేమో. ఒక వైసీపీ నాయకులకి 1,00,000 కోట్లు ఆస్తని చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది వ్యాపారం చేసేటప్పుడు మీరు తప్పు చేయట్లేదు. ఫస్ట్ చిత్ర పరిశ్రమ వ్యక్తులు ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. ట్యాక్సులు కడుతున్నాం, ఇక్కడ
ఎందుకంటే మన ట్యాక్సులు కడితేనే వీఆర్ ట్యాక్స్ పేయర్స్. ట్యాక్సులు కడితేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలైనా వాళ్ళు అభివృద్ధి. పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన వీర మహిళలు సునీతా ప్రసాద్ గారు అలాగే శేషకుమారి గారు మాధవి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ముందు బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ లైఫ్ కావాలంటే ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఉండాలి. ఒకటి నిజం, త్వరగా డెవలప్ అయిన వాళ్ళంతా సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం వల్లే అయ్యారు. దానికి పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటే ఇక సక్సెస్ మందే. సువర్ణ భూమి, తరతరాలకు జరగని చిరునామా. కోవిడ్ అలర్ట్. మాస్క్ పూర్తిగా ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించండి. బయటకు వెళ్తే శానిటైజర్ వెంట తీసుకెళ్ళండి. అనవసర కారణాలతో బయట తిరగకండి. వ్యక్తిగత శుభ్రత పాటించండి. శుభకార్యాలకు పూర్తిగా దూరం ఉంటే మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తీసుకోవాలి. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ నమ్మొద్దు. ముఖ్యంగా మనోధైర్యంతో ఉండాలి. కోవిడ్ లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించడంలో నిర్లక్ష్యం తగదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది. మన ఆరోగ్యం మన చేతుల్లో. కోవిడ్ ని ఎదుర్కొందాం, సురక్షితంగా ఉందాం. త్వరగా డెవలప్ అయిన వాళ్ళంతా సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం వల్లే అయ్యారు. దానికి పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటే ఇక సక్సెస్ మందే. సువర్ణ భూమి, తరతరాలకు జరగని చిరునామా. మీకు తెలుసా, వెల్కమ్ బ్యాక్. అయితే రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనతో స్పందించడానికి మనతో పాటు ఉన్నారు సునీతా ప్రసాద్ గారు, శేషకుమారి గారు, మాధవి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి మాధవి గారు, శేషకుమారి గారు. నమస్తే మేడం. ముందుగా మాధవి గారు చెప్పండి, మనం 2 రోజుల నుంచి చూస్తున్నాం రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అనుకోవచ్చు. దీని గురించి మీరేమంటారు? ఇది వైసీపీ నాయకులు కావాలని చేస్తున్నదని అందరికీ అర్థమవుతుందండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకటి, వాళ్ళు కావాలని దాన్ని ఇష్యూ చేయడం అనేది మనకు అందరికీ అర్థమవుతుంది. ఆయన ఏమన్నారు, సినీ ఇండస్ట్రీని పట్టించుకోండి, ఏంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో సినీ ఇండస్ట్రీ వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో అది క్లియర్ చేయండి అని చెప్పారు తప్ప ఏంటి ఇంకోటి నేను కావాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు సెటైర్ లైట్ ఎలా దిగదించాలా, ఎలా మేనేజ్ చేయాలనేది చూస్తారు వైసీపీ నాయకులు. అలాంటిది ఇట్లాంటిది. కానీ నిన్న పేర్నాని గారు మాట్లాడిన మాటలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అవి అంటే ఆయన ఏమన్నారు, ఈయన స్పందిస్తున్నారు కూడా అర్థం పద్ధం లేకుండా మాట్లాడారు. ఆయన నాకు తెలిసి పేర్నాని గారు నాకు తెలిసి పిచ్చి హాస్పిటల్ జాయిన్ అవ్వడం బెటర్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఒకటే, ఆయన మాట్లాడింది ఎంత వరస్ట్గా అంటే ఒక మంత్రి హోదాలో ఉండి ఆయన ఒక మంత్రి అయ్యింది కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది అది చాలా కరెక్ట్ కాదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఆయన చాలా ఆ లాంగ్వేజ్ మాట్లాడడం కూడా అరే అంటే ఒక పార్టీ అధినేత ఆయన అయ్యుండి కూడా ఆయన ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పండి. నేను ఒకటే చెప్తున్నాను, వైసీపీ నాయకులు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు భయపడుతున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, ముందు ప్రజల సమస్యలు పట్టించుకోమనండి. ఇప్పుడు ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ ఎదుర్కొన్న సమస్యల్ని వాటి మీద దృష్టి పెట్టకోకుండా పవన్ కళ్యాణ్ మీద ఎందుకు దృష్టి పెడుతున్నారు వీళ్ళు? పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీని పట్టించుకోండి అన్నారు, అంతేకాని మీ పార్టీని ఎవరిని ఏలెత్తి చూపించలేదు, ఎవరి పేరు కూడా మెన్షన్ చేయలేదే. ఎందుకు వీళ్ళకి ఉలకపాటు అంటే గుమ్మడికాయ దొంగ భుజాలు దొరుకుతున్నట్టుంది వీళ్ళ పని. వాళ్ళు ముందు ప్రజల సమస్యలు పట్టించుకోండి. ప్రజలు దారుణంగా ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ వైసీపీ నాయకులు ఎందుకు ఒక 3 రోజుల నుంచి మీడియా ముందు కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం పద్ధం లేకుండా మాట్లాడుతున్నారు. అంత ఖాళీగా ఉంటే ప్రజల సమస్యలు పట్టించుకోవచ్చు కదా, నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు. రైట్.
హలో, చెప్పండి మేడం. నేను శేషకుమార్ అనేది ఒకటేనండి. చెప్పండి. హలో, మాధవి గారు చెప్పండి, మాట్లాడండి. నాది ఒకటేనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అంటే కులం పేరు పెట్టి కూడా ఆయన మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ లో చెప్పారు ఏంటంటే, నేను ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు, అందరూ నాకు ఒక్కటే, ఒక కులం కాదు, ఒక మతం కాదు, నేను ఒక రాజకీయ పార్టీకి ఒకటే, అందరూ ఒకటే అని వెతుకున్నారు. ఈయన పేర్నాని గారు ఈ రోజు గుర్తొచ్చారా? కులం పెట్టుకొని మనం మాట్లాడటం ఏంటండి? అది తప్పు కదా. ఏ ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఒకటేనండి, ఒక వర్గం, ఒక కమ్యూనిటీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం అనేది దారుణం. అలా ఎవరు మాట్లాడరు. అది చాలా ఖండించాలి. చాలా చాలా ఒక మంత్రిగా, ఒక వరిష్ఠగా మాట్లాడటం అనేది చాలా దారుణం. రైట్ అండి. శేషకుమారి గారు, మీరేమంటారు? ఇప్పుడు మాధవి గారు చెప్పినట్లు నిజంగా మన రాష్ట్రం ఇప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. ఒక పక్క రైతులు ధర్నాలు చేస్తున్నారు, గత కొన్ని నెలల నుంచి ధర్నాలు చేస్తున్నారు. అలాంటి చాలా సమస్యలు, నిరుద్యోగ సమస్య ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి వీరు వ్యక్తిగత దూషణలకు దిగటం ఎంతవరకు సబబంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అన్నది మనం ఒక అస్త్రంగా, అంటే రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా అంటే సంక్షోభ దిశలో పయనిస్తున్నాయి అని చెప్పడానికి మనం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్ని తీసుకోవచ్చండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మన జనసేన పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక్కరే వీరికి సమాధానం చెప్పగలరు. ఎందుకంటే ఆయనకు ఏ విధమైన మచ్చ కానీ వీరు చూపించలేరు. నీతి నిజాయితీకి మారుపేరైన పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు కాదు, అలాగే ఇంకొక మినిస్టర్ ఇంట్లో ఒక తమ్ముడు కాదు. కాకపోతే ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ, అలాగే నందమూరి తారక రామారావు గారు అయితే కానీ వారు కూడా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఒక నందమూరి తారక రామారావు గారిని కూడా నీదే కులం అని అడగకుండానే ప్రజలందరూ కూడా ఆయన్ని నమ్మి ఆయన ఒక మంచి రాజకీయ భవిష్యత్తుని ప్రజలందరికీ కల్పిస్తారని చెప్పి ఆ రోజు ఏకగ్రీవంగా దాటిన ఆయన్ని, సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఆయన్ని నెగ్గించుకోగలిగారు. కానీ అప్పుడు ప్రజలు అడగలేదు నీదే కులం అని. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆయన కూడా మంచి పరిపాలన ఇచ్చారని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వారు చెప్తూ ఉంటారు. అలాగే ఆ రోజు కూడా ప్రజలు నీదే కులం అని అడగలేదు. తర్వాత ప్రజారాజ్యం పేరుతో చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ వీరికి భయంతో, ఒక రకమైన భయంతో, రాజకీయంగా మంచి వాళ్ళు రాజకీయానికి వస్తే రేపొద్దున్న మేము దాచుకోవడానికి ఏమి ఉండదన్న ఒక నెపంతో ఆయన మీద కూడా ఇలా కులముద్ర వేసి, అంటే ఆ రోజుల్లో ఈ సోషల్ మీడియా కానీ ఇలాంటివి లేవు గనక ప్రజలకు కొంచెం నమ్మించడానికి రకరకాల ఆయుధాలను వాడి చిరంజీవి గారిని, అంటే ఒక మంచి మనిషిని కష్టపెడితే ఆయన మౌనంగా వెనక్కి వెళ్ళిపోయారే తప్ప అంటే చేతకాక కాదు. అలాంటి పరిస్థితిలో మేము ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడంలో, మా జనసేన అధినేత ప్రశ్నించడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా ఆయనని ప్రజలు నమ్మి, ఎందుకంటే పాదయాత్రలో చేసిన ఆయన వాగ్దానాలకు నమ్మి ప్రజలందరూ కూడా జేజేలు కొట్టి 151 సీట్లు, అంటే ఆయనతో కలిపి 151 సీట్లు ఇచ్చారే. అలాంటప్పుడు ఒక రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా నమ్మి ఇచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చూసి ఇచ్చారండి? ఒక రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా ఆయన ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడు అన్న ఒక నమ్మకంతో ప్రజలందరూ ఆయనకి పట్టం కట్టారు. వచ్చిన వెంటనే ఆయన చేసిన మొదటి పని ఏంటి? ప్రజాక్షేత్రంలో ఎవరైనా రాష్ట్ర రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక మంచి, అంటే ఒక శుభకార్యంతో మొదలుపెట్టే రాజకీయాన్ని ఆయన ఒక ప్రజావేదికని కూలగొట్టడంతో మన రాష్ట్ర రాజకీయాల్ని నాంది పలికారు. అలాగా ఒక రాజకీయంగా అక్కడి నుంచి మొదలైంది. 30 లక్షల భవన కార్మికులు
రోడ్డును పడ్డారు. అలాగే ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారు ఏమడుగుతున్నారండి? ఆ రోజున అడిగారు, భవన కార్మికులని 30 లక్షల మంది రోడ్డును పడ్డారు, వీరి పరిస్థితి ఏంటి అని అడిగారు. ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారు. వీరికి సమాధానం చెప్పడం చేతకాక ఆ రోజు షర్మిల గారిని మేము జగన్ అన్న వదిలిన బాణాన్ని నేను అని చెప్పి ఆమె రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా రాష్ట్రం అంతా తిరిగింది. మరి ఈ రోజు ఏమైంది? ఒక ఆడబిడ్డగా ఆడపడుచుగా రాష్ట్ర రాజకీయాల్లో ఆమెని మేము ఆదరించాము. అలాంటప్పుడు ఆమెని పక్క రాష్ట్రానికి పంపి ఈరోజు ఒక సొంత ఇంటిలో సొంత బిడ్డకే న్యాయం చేయలేను జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఇన్ని అవకతవకలు జరుగుతూ ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఏ ఆడబిడ్డనైనా వెంటనే నేను ఉన్నాను అని చెప్పి ఆయన అక్కడికి వచ్చి భరోసా ఇవ్వగలుగుతున్నారా? ఇలాంటి రాజకీయాల్ని ప్రశ్నించడంలో ఏ విధమైన తప్పు లేదు. ప్రశ్నిస్తారు, ప్రశ్నించకుండా ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ అడిగే హక్కు ఉంది, అడగాలి. అడిగిన వారిని అందరినీ కూడా కేసులు పెట్టి మేము మిమ్మల్ని కూడా జైల్లో పెడతామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఆడవాళ్ళుగా. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆంధ్ర రాష్ట్రంలో సీఎంగా ఉండగా అసలు ఏదైనా ఒక్క మంచి పని చెప్పండి. మీరు మీ మనస్సాక్షిని అడగండి, మీరు ఏం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అని చెప్పి. సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఎవరికి వెళ్తున్నాయండి సంక్షేమ పథకాలు? మందు, ఇసుక, రోడ్లు ఒక్కటి కాదండి. పోలవరం ప్రాజెక్టులు ఏమైనాయి? మందు మీరే అమ్ముకుని, మటను మీరే అమ్ముకుని, చికెను మీరే అమ్ముకుని, సినిమా టిక్కెట్లు మీరే అమ్ముకుంటే అసలు రాష్ట్రం ఏమైపోతుందండి? ఒక డాక్టర్ చేసే పని డాక్టరే చేయాలి, ఒక లాయర్ చేసే పని లాయరే చేయాలి, ఒక పోలీస్ పని పోలీసే చేయాలి. పోలీస్ యంత్రాంగం ఈ రోజున ఏం పని చేస్తుందండి? మేము అడుగుతున్నాం. ఈ రోజుని పోలీస్ యంత్రాంగం రోడ్ల మీద బైఠాయించి ఈ కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరిని ఆపి వారికి ఈరోజు 100 రూపాయలు ఉండడమే కష్టంగా ఉంటే ప్రతి బైక్కి 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు వారికి మాస్కులు లేవని, అవి లేవని, ఇవి లేవని ఫైన్ల రూపంలో దోచేస్తుంటే పోలీస్ యంత్రాంగం అంటే ప్రజల్ని కాపాడడానికండి మాస్కులు లేవు అవి లేవని చెప్పి అందరికీ ఫైన్లు వేసి రోడ్ల మీద డబ్బులు సంపాదించడానిక? ఎవరి పని వారు చేస్తే నిజంగా ఈ రాష్ట్రంలో ప్రశ్నించడానికి ఎవరు ఉండరు. మనం సక్రమంగా గవర్నమెంట్ యంత్రాంగం నడుస్తున్నప్పుడు ఎవరు కూడా ప్రశ్నించడానికి ఎవరు ఉండరు. మంచి పరిపాలన ఇవ్వమని అడుగుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు. అంతేగాని ఆ రోజు జగనన్న వదిలిన బాణం షర్మిల ఏమయ్యారండి? అలాగే ఈ మంత్రులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన మంత్రులు ఉన్నారు. ఈ మంత్రుల పరిస్థితి రేపొద్దున ఏమిటి అన్నది ఆయన ఆలోచిస్తే వాళ్ళు ఆ మంత్రులు ఇలాగ ఇష్టం వచ్చినట్టు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అసలు అవకాశమే ఉండదు. అలాగా ప్రతి ఒక్కరిని వ్యక్తిగత దూషణలు చేస్తూ ఈ రోజు రాష్ట్రం అసలు అధోగతి పాలవడానికి కారణమైపోతున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. తప్పదు, అదన్నీ జరిగి తీరుతాయి కనుక మేము ప్రశ్నించడానికి ఉన్నాము. అలాగే ప్రశ్నించే సమస్యలను పరిష్కార దిశగా కూడా తీసుకువెళ్ళమని అడుగుతున్నాం. ఈరోజు రోడ్లు ఏమైనాయండి? ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? ఒక్క రోడ్డు అన్న అందంగా గుంటలు లేకుండా ఉన్నాయండి. గుంటలతో ఉన్న రోడ్లు చూస్తుంటే బయట వెళ్ళడానికి మేమే భయపడుతున్నాము. అలాంటిది సామాన్యుల ప్రజలేంటి? సామాన్యులు ఒక బండి మీద వెళ్ళి వెనక్కి తిరిగి వస్తారా రారా అన్న ఇప్పుడు బయట ఉంది. అలాగే మొన్న సాయి ధర్మ తేజ్ ఒక బైక్ మీద ఇంటికి వెళుతూ యాక్సిడెంట్ అయ్యి అనివార్య కారణాల వల్ల యాక్సిడెంట్తో హాస్పిటల్లో ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్. ఇదండి మనకు కావాల్సింది. ఆయన నిజంగా మంచి వ్యక్తి కనుక ఆ దేవుడు కాపాడుతాడు. అందరి దీవెనలు ఆ మెగా ఫ్యామిలీ కుటుంబానికి ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటండి? సాయి ధర్మ తేజ్ ఎలా బైక్ మీద పడ్డాడు? ఇది కాదు కదా మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ప్రజా సంక్షేమం. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉంది, ఇవి మనకు కావాల్సింది. ఒక 6 ఏళ్ల పాప, చిన్న పాపను అది నా నోటంట అనడానికి కూడా నాకు ఇష్టం లేదు, కానీ ఆ చిన్న పాపకి ఏం న్యాయం చేశారండి వీళ్ళు? ఇలాంటివి చేయకుండా ఎప్పుడు చూసినా
నేనున్నా, ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పటికి మేమున్నామని చెప్పి ముందుకు వచ్చేసి ఈ మంత్రులకి ట్రైనింగ్ ఇస్తే ముందు భాష మార్చుకోండి అని చెప్పి ఈ మంత్రులకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా నిజంగా మహిళలందరూ కూడా కోరుకునే పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఉందని మేము బలంగా నమ్ముతున్నాం. రైట్ అండి. సునీత ప్రసాద్ గారు, మేడం మీరేమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అడిగింది కేవలం నన్ను ఇబ్బంది పెట్టినా పర్లేదు, సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టకండి అని మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి, ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో ఉండి ఒక మంత్రి అలాంటి భాష ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సునీత గారు కొంచెం మీ ఆడియో ప్రాబ్లం ఉంది మేడం, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనతో రత్న గారు జాయిన్ అయ్యారు, రత్న గారితో మాట్లాడదాం. రత్న గారు నమస్తే అండి. నమస్తే అండి చెప్పండి మేడం, మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తప్ప? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేరు. అక్కడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి, సినిమా ఇండస్ట్రీకి ఒక సమస్య వచ్చింది కాబట్టి దాని మీద ఆయన స్పందించడం జరిగింది. దాన్ని ఎదుర్కోకుండా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం అనేది చాలా చట్ట విరుద్ధం అనమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సమస్య సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాబట్టి ఆ దిశగా ఆయన మాట్లాడడం జరిగింది. రత్న గారు సమస్యలు ఉన్నాయి. ఒక్క నిమిషం మేడం కొంచెం మీరు బ్యాక్ వెళ్ళరా, ఫ్రేమ్ లో మీ ఫేస్ కట్ అవుతుంది. యా ఓకే మేడం చెప్పండి. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సమస్యలు లేవు అంటే ఉద్యోగాలు కానీ, విద్యావకాశాలు కానీ, ఉద్యోగావకాశాలు కానీ, రోడ్ల పరిస్థితి కానీ ఏది చూసినా అజమగోచరంగానే ఉంది. ఏది మంచిగా అనిపిస్తుంది మీకు? ఒక సమస్య మీద పోరాటం చేసిన వచ్చి నాయకుడు వచ్చాడు. ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా కాదు, ఆయన యొక్క సమాధానం, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఆయన వ్యక్తిగతంగా దూషించి అరే తురే అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? పాలిటిక్స్ అనేది ఏంటది? సమాజంలో అందరికి ఉపయోగపడేది. కేవలం వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆయన ఎవరిని మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించలేదు. జనసేన పార్టీ పెట్టింది ఎందుకంటే ప్రశ్నించడానికి, ఆ ప్రశ్నల దిశగా సమాజంలో మార్పుని తీసుకురావడానికి, సమాజంలో ఒక మార్పుని తీసుకురావడానికి ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ అనేది పెట్టారు. అది వదిలేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా రాంగ్ గా మేము భావిస్తున్నాము. ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ లో వైద్యం అందక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చూపించుకోలేక ఎంతమంది ప్రాణాలు వదిలేశారు? అది మీ సమస్యగా మీకు కనిపించట్లేదా? విద్యారంగంలో గవర్నమెంట్ ఎంతమందికి ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఇస్తుంది? క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, క్వాలిటీ హెల్త్ లేదు. ఇవేమీ సంబంధం లేకుండా, ఇవేమీ పట్టించుకోకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి, ఆయన మూవీని టార్గెట్ చేసి, ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇండస్ట్రీ అంతటిని నాశనం చేయాలని కూడా ఎంతవరకు కరెక్ట్? ఆయన నన్ను అడిగిన ప్రశ్న ఒకటే కదా, ఇప్పుడు నా మీద కోపం ఉంటే నన్ను వదిలేసేయండి, నా సినిమాల పరంగా నన్ను టార్గెట్ చేయండి. ఈ కొన్ని లక్షల కుటుంబాలు ఈ సినీ రంగంలో ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు మాత్రమే సంపాదించుకుని ఉండొచ్చు, కానీ వేల మంది, లక్షల మంది కొట్టకండి, మీరు నా మీద కోపం ఉంటే నన్ను చూడండి అన్న స్పష్టంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే అది ఆలోచించకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారేమో, ఆయన పలుకుబడి పెరిగిపోతుందేమో, రాబో రోజుల్లో ఎన్నికల్లో ఆయన నిల్చుంటే ఎన్నికల్లో ఆయన గెలిచిపోతే మనం వెనక్కి పడిపోతామేమో, ఇలాంటి ఆలోచనతో మీరు చూస్తున్నారు తప్పించి, అలా వ్యక్తిగతంగా ఆయన విమర్శిస్తున్నారు తప్పించి ఒక సమస్య మీద పోరాటం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్ అండి. మాధవి గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు నిజంగానే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడడానికి, వాటికి సమాధానం చెప్పడానికి, అవి పరిష్కారం అయ్యే దిశగా వెళ్ళడానికి ఎవరికి కూడా టైం లేదు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి టైం లేదు. కానీ గత 2-3 రోజుల నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడడానికి ఒక కార్యకర్త దగ్గర నుంచి మంత్రి వరకు కూడా మీడియా ముందు క్యూ కట్టారు. ఎట్లా చూడాలి దీన్ని? నేను ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి భయం. ఎందుకు అంటే ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన ప్రశ్నిస్తారు. ఆయన ప్రజల సమస్యల్ని ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రజల సమస్యలు లేకుండా చూడమనే చెప్తారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే వీళ్ళు భయపడుతున్నారు అంటే ఆయన పర్సనల్ విషయాల్లోని డిస్కషన్ చేస్తారు. మీడియా ముందు కూర్చొని 24 గంటలు కూర్చొని డిబేట్లు పెడతారు.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఆ విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ఒక మంత్రి అయ్యి ఉండి ఏంటి అరే ఒరే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొత్తగా ఈయన పేరు నాని గారు మాట్లాడిందంటే మా కాపులు మా అని అసలు కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు దీనిలోకి? పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే నేను ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన ఆయన కాదు అని చెప్పారు. చెప్పినప్పుడు కూడా పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారిని ఒక డ్యామేజ్ చేయడానికే పేరు నాని గారు కంకణం కట్టుకొని కూర్చొని మాట్లాడినట్టు ఉంది. ఒకటే నేను చెప్తాను, ప్రజల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన వైసీపీ నాయకులు ఫస్ట్ ప్రత్యేక హోదా నినాదం అది మర్చిపోయారు. ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఎలక్షన్స్ లో పెట్టుకున్నారు, అది మర్చిపోయారు. ఆ విషయం టాపిక్ ఏం లేదు. ఏంటి పెట్రోల్ ధరలు ఉన్నాయి, మళ్ళీ ఇంకోటి అందరికీ పెన్షన్లు ఇప్పుడు ఆగిపోయినాయి. 1-2 సంవత్సరాలు ఇచ్చారు, మళ్ళీ అందరినీ దాన్ని ఇప్పుడు ఇవ్వట్లేదు. చాలా మంది కూడా పెన్షన్ రావట్లేదు. అది ఎందుకు ఆపేశారు, ఎందుకు ఇచ్చారు? అంటే మీ దగ్గర అమౌంట్ లేదా అంటే ఖజానాలలో డబ్బులు లేక ఈ విధంగా వాడుకుంటున్నారా? నేను అనేది ఏంటంటే ఎన్నో సమస్యలు ఉండి ప్రజల సమస్యలు పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ మీద ఎందుకు టార్గెట్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వీళ్ళకి భయం. ఎలాగైనా మైనస్ చేస్తే ప్రజల్లో ఒక నెగిటివ్ తీసుకొస్తే ఒక కులాన్ని అంటగడితే ఏంటి పవన్ కళ్యాణ్ గారు భయపడతారు, కానీ భయపడే వ్యక్తి కాదు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా గురించి మాట్లాడితే మేము మీడియాలో హైలైట్ అయిపోతాం, లేకపోతే మా నాయకుడి దగ్గర మేము ఇంకో పదవి పొందుతాం అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప నేను ఒక మంత్రి అయ్యి ఉండి ప్రజల సమస్యలు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిన ఆ మంత్రి ఏనాడైనా వెళ్ళి ప్రజల సమస్యలు పట్టించుకున్నారండి? లేదు. కానీ 3 రోజుల నుంచి మీడియా ముందు మాట్లాడితే ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన హోదా ఆయన తగ్గించుకొని మాట్లాడడం చాలా తప్పండి. అది ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ కులం పరంగా మాట్లాడుతున్నారు. అది ఒక మంత్రి అయింది ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఆయన ఇంకొకటి ఏంటంటే ఆ కాన్స్టిట్యున్సీ ఆయన ఏ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ కుల నాయకులు ఆయన సంబంధించిన కుల నాయకులు రేపు ఓటేయకుండా ఉండటం బెటర్. ఎందుకంటే ఇలాంటి నాయకులకి ఓటేసి గెలిపించిన మంత్రి పదవిలో కూర్చుండడం అనేది అది ఆ కులానికి అవమానం. అది నేను ఒకటే చెప్తున్నాను, వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే ప్రజల సమస్యలు పట్టించుకోండి. ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో ముందు ప్రజల మధ్యలోకి వెళ్ళండి. మీ టైం వేస్ట్ చేసుకొని మీడియా ముందు కూర్చొని ఏంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నేను చెప్తున్నాను. నేను రైట్ మేడం. శేష్ కుమారి గారు, ఇంతవరకు కూడా సినీ ఇండస్ట్రీలో సినీ రంగంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడడం అనుకోవచ్చు, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడడం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన అడిగింది ఏంటంటే మేం కష్టపడి సినిమాలు తీసి డబ్బులు పెట్టి మేము సినిమాలు తీసి మీరు టికెట్లు అమ్ముకోవడం ఏంటని అడుగుతున్నారు. అది న్యాయమే కదా, ఏమంటారు? అవునండి, అది న్యాయమే. న్యాయపరమైతేనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ ఒక సినిమా తీసినప్పుడు నిర్మాతకి డబ్బు ఖర్చు అవుతుంది. ఆ నిర్మాత పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ముందుగానే తీసుకుంటారు. అలాగే ఏ హీరో అయినా కూడా తీసుకుంటారు. అలాగే నిర్మాత హీరోలు అందరూ కూడా ఎవరికి వాళ్ళు సేఫ్గానే ఉండొచ్చు. కాకపోతే ఈ సినీ పరిశ్రమ మీద లక్షలాది కుటుంబాలు బ్రతుకుతుంటాయి. మరి వారి పరిస్థితి ఏంటండి? ఒక సినిమా హాల్లో మనం ఒక 200 పెట్టి టికెట్ కొని వెళితే అక్కడ పాప్కార్న్ బయట 30 రూపాయలు ఉంటే అక్కడ 200 రూపాయలు ఉండే పరిస్థితి ఉంది. మరి అసలు దాని పరిస్థితి ఏంటి? అది కూడా కంట్రోల్ చేయాలి కదా. అలాంటివి అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆదాయం రాకూడదు అక్కడ. ఎందుకంటే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే ఒక ఇమేజ్ ఉన్న నాయకుడిగా ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవర్ స్టార్. ఆయన మాటలోనే ఒక పవర్ ఉంది. అందుకే భయం అండి. చిరంజీవి గారు ఉన్నారు. ఆయన చాలా నెమ్మది, మంచి మనిషి, స్నేహ స్వభావం, ఆయన పద్ధతి వేరు. అందుకని గవర్నమెంట్ని మర్యాదగా, అందంగా, చాలా చక్కగా వివరించి చెప్పి వారి బాధలను చెప్పి వీటి నుంచి మా సినీ పరిశ్రమని కాపాడండి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. కానీ వైసీపీ నాయకులు ఉన్నారు, నాయకులైతే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే కానీ అంటే మనం దేహి అని దేవరిస్తే వినే పరిస్థితి లేదండి. మనం అడిగే కొలది కూడా వాళ్ళు అంటే వికటాట్టహాసం అంటే ఆనందపడే, ఎవరైనా బాధపడుతుంటే ఆనందపడే పరిస్థితి ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ
గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా మంత్రులని అంటే బూతులు మాట్లాడడంలో ఒక ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా ఎక్కువ బూతులు మాట్లాడితే వారికి మంత్రి పదవులు వస్తాయని మాట్లాడుతున్నారో తెలీదు. ఏది ఏమైనా కూడా రాష్ట్ర రాజకీయాలు మాత్రం ఈ రోజుని చాలా సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలుసుండి రాష్ట్ర రాజకీయాల్లో చాలా చాలా చక్కటి రాజకీయాలు, చక్కటి భాష విన్నాం తప్ప ఇలాంటి పరిస్థితులు నేను ఎప్పుడు కూడా చూడలేదు. కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నది ఒక శక్తిగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు 0% అంటే 0 బడ్జెట్తో రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన ఏకైక వ్యక్తి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఇలా 0 బడ్జెట్తో రావడం అంటూ జరగలేదు. అప్పుడు కూడా ఈ నినాదం లేదు. ఈ రోజుని ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మద్యం డబ్బు లేకుండా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి, ఒక పెను మార్పు తీసుకొస్తేనే కానీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు బాగుండదు. ఎందుకంటే 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల జీవితాన్ని ఇస్తానన్న ఒక ఏకైక నాయకుడు మాత్రమే ఒక పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఈ రోజు క్రేజ్ కి ప్రజలందరూ కూడా ఆకర్షింపబడుతున్నారు. మొన్నటి వరకు ఏదో ఒక రకంగా కుర్రాళ్ళ రాజకీయం, కుర్రాళ్లే ఉన్నారు, పెద్దలు ఎవరు లేరు అన్నారు. ఈ రోజుని చూస్తుంటే ప్రపంచంలాగా మొన్న ఎంపీటీసీ ఎలక్షన్స్ లో కానీ, పంచాయతీ ఎలక్షన్స్ లో కానీ ప్రపంచంలాగా ఒక పెను మార్పు రావడం అన్నది మార్పు స్టార్ట్ అయింది. ఈ మార్పు పెను మార్పు అన్నది తుఫాన్ అవుతుందో తెలీదు, సైక్లోన్ గా వచ్చి మొత్తం రాష్ట్రాన్ని కొట్టుకుంటూ వచ్చి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అన్న భయంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని అనవసరమైన మాటలు అంటున్నారు తప్ప నీతి నిజాయితీకి మారు పేరు పవన్ కళ్యాణ్ గారు. అలాగే సినీ పరిశ్రమ కోసం ఆయన సినీ పరిశ్రమలో ఉన్నారు. సినీ పరిశ్రమ ముద్దు బిడ్డ ఆయన పరిశ్రమ గురించి అడగడంలో తప్పేముందండి? ఒక చోట మన ఇంటి చుట్టూ ఉన్న వాతావరణంలో ఎవరికైనా కష్టం వస్తేనే మనం స్పందిస్తాం కదా. అలాంటిది ఆయనకి జీవితాన్ని ఇచ్చిన సినీ పరిశ్రమకి కష్టం వస్తుంది. ఈ రోజున ఎవరి ద్వారా వస్తుంది? వైసీపీ నాయకుల ద్వారా, ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా కష్టం వస్తుంది. అలాంటప్పుడు మాట్లాడడంలో తప్పేముందండి? తప్పు లేదు, ఏ విధమైన తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉండాలి. ఇలాంటి మాటల వల్ల ఖచ్చితంగా ప్రభుత్వం దిగివచ్చి సినీ పరిశ్రమను కాపాడుతుందని చెప్పి మా అందరి గట్టి నమ్మకం. ఖచ్చితంగా ఒకవేళ రాని పరిస్థితిలో మాత్రం ప్రజలందరూ కూడా ఇంకొక 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ప్రజలందరూ మాత్రం చూస్తున్నారు. ఇది వరకంటే సోషల్ మీడియా లేదు, మీడియా లేదు, కానీ ఈరోజు మీడియా ఉంది, ప్రజలు అలాగే సోషల్ మీడియా ఉంది. ప్రతి చిన్న విషయం కూడా, చిన్న చెడ్డీలు వేసుకున్న పిల్లవాడికి కూడా రాజకీయం అర్థమైపోతుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. బుద్ధి చెప్పే రోజు వస్తుంది. కాబట్టి ముందు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మానేసి మీరు ప్రజాక్షేత్రంలో ఏ పనులు చేస్తే ముందుకు వెళ్తుంది రాష్ట్రం అని చెప్పి రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడండి. రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలని మాట్లాడండి. ఒక పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడండి. రైల్వే జోన్ కోసం మాట్లాడండి. అసలు రాష్ట్ర రాజధాని ఏదండి? మనకి ఎక్కడికైనా అవుట్ ఆఫ్ కంట్రీ ఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడికైనా వెళ్తే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతారు. ఏం సమాధానం చెప్పమండి? మేము పిఠాపురం నుంచి వచ్చాము, నేను పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినీటి శేష్ కుమార్ని అని చెప్పనా? లేదంటే మీ రాజధాని ఏది అంటే ఒక రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానని చెప్పనా? ఏమని చెప్పాలి? ఆ రాజధాని ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళింది? అలాగే రావడం ఇసుక దోచుకోవడం మొదలు పెట్టారు. మట్టి చెరువులు తవ్వేస్తున్నారు. చెరువులు తవ్వేసి అందులో జనాలు ఒకవేళ మట్టి ఇసుక లేని చెరువులను చూసి రేపొద్దున ఏ చిన్న పిల్లలైనా అటు సైడ్ వెళ్తూ అందులో ఏదైనా ప్రమాదానికి గురైతే ఎవరు సమాధానం చెప్తారండి? ఎక్కడైనా అసలు ఎక్కడ డబ్బులు దొరుకుతాయి అనుకుంటే అక్కడ ఏమైనా తవ్వేస్తారు, ఏదైనా చేసేస్తారు. ఇది ఇప్పుడున్న రాష్ట్ర అధోగతి పాలన ప్రశ్నించడంలో ఏ విధమైన తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు.
వీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేకపోతే నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి తప్ప ఆయన్ని విమర్శించే నైతిక విలువలు కానీ నైతిక హక్కులు కానీ కోల్పోయారు వీరు. అందుకని మేమందరం కూడా ఎవరు చేతులు కట్టుకుని ముడుచుకుని లేము. ప్రజలందరికీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తాము. ప్రజలందరికీ కూడా ఈ రోజు జరిగే విషయం అంతా పూడ్చినట్టుగా జరిగింది అంతా చెబుతూ ప్రజాక్షేత్రంలో మార్పు రావాలి. ఈ మార్పు వస్తే రేపనే కానీ మన రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించదు, లేదంటే మరొక వెనుజులాగా తయారవుతుంది మన రాష్ట్రం అని చెప్పి ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ట్రైనింగ్ ఇచ్చి ప్రజల్లోకి పంపించి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఈ రాష్ట్రానికి సరైన నాయకుడు అని చెప్పి మేము ముందుకు పోవడానికి మేమందరం కూడా వీర మహిళలు అయితే ఏమి, వీర మహిళలో నాకు ఆయన పేరు పెట్టారు అంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని అంటే మహిళల్ని ఎంత గౌరవిస్తారో తెలియడంలోనే ఆ వీర మహిళలు అని చెప్పి ఆయన పేరు నామకరణం చేసి ఉన్నారు. కాబట్టి అలాంటి నాయకుడి వెంట మేమందరం ఉన్నాము. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా అంటే జస్ట్ ఒక సన్నాసి అన్న మాట అంటేనే అంత ఊలికొచ్చి పవన్ కళ్యాణ్ గారిని కసిగా తిడుతున్నారే. రేపొద్దున్న వీరి పరిస్థితి ఏంటండి? నేను ముందుగా చెప్పినట్టుగా మన ముఖ్యమంత్రి గారు వారి ఇంటిలో ఆడబిడ్డనే రాష్ట్ర రాజకీయాల్లోకి రానివ్వలేదు. అలాంటిది వీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంటేనే వారి స్థానం ఉంటుంది, లేదు తిట్టని మరుక్షణం వారి స్థానం కోల్పోతారు. అప్పుడు వారి ఇంట్లో వారి పరిస్థితి ఏంటండి? అందుకని దయవుంచి మినిస్టర్లందరికీ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను. మన భాష బాగుండాలి, మనం వ్యక్తిగత దూషణలకు వెళ్ళకూడదు. సన్నాసి అన్న మాట తప్పులేదు, ఎందుకంటే ఏదన్నా మాట్లాడచ్చు, వెధవనొచ్చు, ఏదన్నా అనొచ్చు అని మీరే అంటున్నారు. కానీ ప్రత్యేకంగా ఏ వ్యక్తిని అనలేదు. మేము ఎలా బతకాలిరా అని అడుగుతున్నారు ఆయన. మేమందరం ఎలా బతకాలని అడుగుతున్నానికి సమాధానం చెప్పండి. అంతేగాని గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకుంటూ మేము సన్నాసులు కాదు అని చెప్పి మీకు మీరే మాట్లాడటం ఎందుకండి? కాబట్టి రాష్ట్ర రాజకీయాల అభివృద్ధి కోసం పాటుపడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలంటే, మనకి అంటే టైము ఉందో లేదో తెలియదు కనుక ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటే చాలా రైట్ మేడం, మళ్ళీ మాట్లాడదాం. సునీత గారితో మనం మాట్లాడదాం ఒకసారి. సునీత గారు, ఇప్పుడు శేషకుమారి గారు చెప్పినట్లు కేవలం జీరో పాలిటిక్స్తో ప్రజల్లోకి శక్తివంతంగా జనసేన వెళ్తోంది. కేవలం దీని గురించే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ అంశంపై ఏ సమస్యపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. కేవలం అదే కారణమా? వ్యక్తిగత దూషణ అంటే వాళ్ళకి అవినీతి నచ్చలేదు, నాయకులకి వ్యక్తిగత దూషణలే కనిపిస్తాయి కదా. నిన్న కూడా పేద నాని గారు అలియాస్ సన్నాసి అలియాస్ బోడిలింగం గారు అంటే ఎందుకంటున్నాడంటే కళ్యాణ్ గారు ఎప్పుడైనా బోడిలింగం అంటే ఆయన ప్రత్యేకించి ఒక అడ్రస్ చేసి ప్రెస్ మీట్ పెడతారు, ప్రెస్ మీట్ పెడతారు. కాబట్టి ఈ మాటలను ఆయనే తీసుకున్నారు కాబట్టి సో ఇప్పుడు ఆయనే బోడిలింగం అయిపోయాడు, ఆయనే సన్యాసి అయిపోయాడు. కాబట్టి ఆ సన్యాసి మేము ఒకే చెప్తున్నాము, మచ్చలేని మనిషి మీద మీరు లేనిపోయిన మరకలు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ చెల్లవు, సోషల్ మీడియా బాగా వర్క్ చేస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు కళ్యాణ్ గారికి ఒక టీడీపీ కోవర్ట్ గన్ లేక టీడీపీ భుజాన్ని కాస్తున్నారని ఇట్లాంటి లేనిపోని అని నాటి తీసుకొచ్చి అది తీసుకొచ్చి లేని మరకలు అందిస్తే మాత్రం తిప్పికొట్టే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక సమస్యను లేవనెత్తినప్పుడు సమస్యను పరిష్కరించే దిశగా తీసుకెళ్ళాలి, కానీ దాన్ని కౌంటర్ వేయడానికి సొల్యూషన్ కాదు కదా. ఆయన నిన్న ఒక ఫిలిమిటీకి సంబంధించి ఒక ప్రాబ్లమ్ మీ ముందు తీసుకొచ్చారు. దానికి సొల్యూషన్ ఏంటి, మీకు ఏం చేస్తే బాగుంటుందని పరిశీలన కూర్చోబెట్టుకుని మీరు మాట్లాడాలి. అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి మావాడే కాపే అంటే ఆయన ఏ రోజు కాపునే నేను కాపు అని బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన ఏ రోజు లేరు. ఆయనకి కులాలు మతాలు అయితే అనిపించకండి, ఆయన అన్నిటికీ అతీట్ చేస్తున్నారు. సోషల్ మనిషికి నేను ఇంటిగ్రిటీ గురించి మాట్లాడతాను తప్పించి ఒక కులానికి నేను ఈ కులానికి కొమ్ము కాస్తాను ఇట్లాంటివన్నీ అవుట్ ఆఫ్ బాక్స్. అవన్నీ
అసలు అట్లాంటివన్నీ మీరు ఎట్లా ఇంకా చిల్లర రాజకీయాలు చేస్తానంటే తిప్పి కొడతారండి ప్రజలు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉంది, భవిష్యత్ అంతా అంధకారంలో ఉంది. రేపటి రోజున అప్రదేశ్ నుంచి మీకు రోడ్ల సమస్య మీద వస్తుంది, ఇంకా ధాటుగా ఎదుర్కోవడానికి మీరు రెడీగా ఉండండి. ఇవన్నీ సినీ పరిశ్రమను వాళ్ళు చూసుకుంటారు, బట్ రోడ్ల సమస్య అంటే పబ్లిక్ సంబంధించిన ఇష్యూస్ మీద ఇంకా ఫైట్ చేసే పరిస్థితి భవిష్యత్తు ఉంటుంది. దీనికై మీరు వెళ్ళిపోయి ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు పేరు నాని గారు. ఇంకా ముందు ముందు మరి మీరు ఎలా తట్టుకుంటారో మరి. రోడ్డు సమస్య కానీ ఇప్పుడు మద్యం అమ్ముతున్నారు విచ్చలవిడిగా, దానివల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది. వీటన్నిటిని ఫోకస్ చేయకుండా ఒక ఇండస్ట్రీ అట్లా వచ్చిన ఇండస్ట్రీస్ కూడా వాపస్ వెళ్తున్నాయి. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకు అనవసరంగా చిల్లర లాంగ్వేజెస్ తో మీరు ముందుకు రావడం? ఆయన అడ్జస్ట్ చేసి మాట్లాడితే మీరు ఒకవేళ నన్నే అన్నారనుకోని మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా అందం ఉంటుంది. మిమ్మల్ని అడ్జస్ట్ చేసినప్పుడు పేరు చెప్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎందుకు ఆ పేర్లకు అన్వయించుకుంటున్నారు మరి ఆయనకే తెలియాలి. ఇంకోటి సెకండ్ ఏంటంటే ఇప్పుడు రియల్ హీరోస్ ఎవరు పరిశ్రమ నుంచి బయటకు వస్తారండి. ఆయన ప్రాబ్లం గురించి ఏ రోజు చెప్పలేదు. వకీల్ సాబ్ రిలీజ్ అప్పుడు కూడా ఆయన చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి, కానీ ఏ రోజు ఆయన బయటకు వచ్చి మాట్లాడింది లేదు. కానీ రేపు బిజినెస్ గురించి కూడా ఆయన మాట్లాడు. కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు, పరిశ్రమ ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఒక పరిశ్రమలో ఒక వ్యక్తిగా ఆ కళమ్మ తల్లికి సేవ చేసుకున్న ఒక వ్యక్తిగా ఆయన వచ్చి మాట్లాడారు. దాని మీద ఆయన బ్రతుకు కొన్నాళ్ళు నడిచింది కాబట్టి ఆ విశ్వాసం తోటి, ఆ గ్రాటిట్యూడ్ తోటి, ఆ అభిమానం తోటి ఆయన ముందుకొచ్చి మాట్లాడారు. ఆ మాట్లాడినప్పుడు సినీ పరిశ్రమ కూడా ఏకమయ్యి మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో రాజకీయాలకు అతీతంగా, ఇక్కడ రాజకీయాల గురించి మీరు ఆలోచించి భయపడి వెనకడుగు వేస్తే రేపటి రోజున మీ భవిష్యత్తే అల్లకల్లోలం అవుతుంది. సో పరిశ్రమలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి పెద్దలందరూ పరిశ్రమ గురించి చెప్పేంత గొప్ప పెద్ద వాళ్ళు మేము కాదు యాజ్ అ వీడియో మహిళ, బట్ మేము ఒక ఆడియన్స్ గా కానీ ఒక సినీ ప్రేమికులకు కానీ మేము ఆలోచించేది ఏంటంటే మీరందరూ ఏకమయ్యి, ఆయన తన స్వలాభం కోసం ఆయన ఏం మాట్లాడలేదు, పరిశ్రమ గురించి మాట్లాడారు కాబట్టి ఒక ఇష్యూని అడ్జస్ట్ చేశారు కాబట్టి మీరందరూ ఏకమయ్యి ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే ఫిలిం నగర్ వాళ్ళు ఓన్ చేసుకోకుండా కళ్యాణ్ గారి మాటని ఆయన పర్సనల్ అంటున్నారు. పర్సనల్ ఏంటంటే ఆయనకి సినీ పరిశ్రమ గురించి మాట్లాడితే ఆయన వ్యక్తిగత పాయింట్ ఎట్లా అవుతుంది? ఆయన వకీల్ సాబ్ గురించి మాట్లాడుతున్నారా, భీమా నాయక్ గురించి మాట్లాడారా? కాదు కదా. వేరే వాళ్ళ సినిమా తీసుకురావట్లేదు బయటికి, ఓటీటీస్ లోనే రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది, దానివల్ల ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇది కాదు, ప్రత్యామ్నాయం ఏంటనేది ఆలోచించే దిశగా మీరందరూ మాట్లాడండి. అంటే అది ఫిలిం ఛాంబర్ వాళ్ళు మాకు కాదు, మాకు సంబంధించి కాదు, అది పర్సనల్ అనుకున్నప్పుడు మేము డెఫినెట్గా అగేన్స్ట్ గా ఉంటుందండి. అలాగే మోహన్ బాబు గురించి మాట్లాడారు, ఆయన కూడా ఎలక్షన్స్ అయితే మాట్లాడుతున్నట్టున్నారు. మరి ఈ లాజిక్ కూడా మరి మాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్స్ అయినాకంటే మీరు మీ పదవుల గురించి మీరు ఆలోచిస్తున్నారు. అదే అంటున్నాను, ఈ ఫిలిం ఫెటర్నిటీలో కూడా రియల్ హీరోస్ ఎవరు తెలుసుకునే పరిస్థితి దిస్ ఇస్ ద క్రూషియల్ టైం. దయచేసి హీరోస్ కానీ చిన్న హీరోస్ కానీ ఈ సెటిల్ హీరోస్ ఏముంటుందండి, ఇప్పుడు అందరూ ఏకం అవ్వాల్సింది అప్కమింగ్ హీరోసే ఏకం అవ్వాల్సి ఉంటుంది. సెటిల్ హీరోస్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి, వాళ్ళకున్న వాళ్ళ మేనేజ్మెంట్ తీసుకొని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పరిచయం వాళ్ళు ఏమైనా చేసుకోగలుగుతారు. కానీ నష్టపోయేది ఆ లో బడ్జెట్ సినిమాలు కానీ అప్కమింగ్ హీరోస్ కానీ వీళ్ళు తీవ్రంగా నష్టపోతారు. సో వీళ్ళందరూ ఎవరికి భయపడకుండా ఈ పార్టీలకు అతీతంగా మీకు మంచిది ఏదనిపిస్తే, పరిశ్రమ ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఏది చేస్తే మంచిగా ఉంటుందో దాని మీద ఫోకస్ చేసి మాటకి స్టాండ్ తీసుకొని ధైర్యంగా ఉండండి. మీకు ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా కూడా జనసేన తరఫు నుంచి డెఫినెట్ గా మా అందరి సపోర్ట్ ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా ఇది నడుస్తుంది కాబట్టి కళ్యాణ్ గారు కూడా కళ్యాణ్ గారి కాల్ని మీరు తీసుకోవాల్సిందని నేను వీళ్ళు ఫీలింగ్ అటెండిటీ ఆల్సో. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ గారికి దయచేసి కులాన్ని ఆపాదించండి. ఆయన ఏ రోజు నేను పాప కులం నుంచి అడ్జస్ట్ చేస్తానని ఏ రోజు అనలేదు. రాంబాబు గారు మా వాళ్ళు మందు కొట్టి తాగుతారు ఇట్లా గలీజ్గా మాట్లాడినప్పుడు మా పేరు నాన్నగారు వచ్చి కాపులండి, అరేంటి నేను ఇట్లా మమ్మల్ని ఇట్లా అంటున్నారు, మనం ఒకటి కాదని ఆ రోజు రాలేదు, ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ రోజు కళ్యాణ్ గారు అనగానే మీకు ఎందుకు అంత ఉలికొచ్చేస్తుంది? మరి మాకైతే అర్థం ఏమి మినిస్ట్రీ పోతాయని భయాల వాళ్ళకి తెలుసండి, వాళ్ళకి పర్సనల్ గా తెలుసు కళ్యాణ్ గారికి ఒక మచ్చంటూ లేదని. ఈ పాటికి ఆయనకి అంత అవినీతి సొమ్ము ఆయన దగ్గర ఉన్నట్లయితే అసలు ఊరుకుంటారండి వీళ్ళు? అసలు అవకాశం ఉందా? యాగి చేయరు కళ్యాణ్ గారిని. ఆయనకి ఏం మచ్చ లేదని తెలుసు కాబట్టి ఇట్లాంటి చౌకబారి కమ్యూనిస్ట్ పాస్ చేయడము, ఇట్లా మేము ఒకటే సన్నాసున్నారా ఇట్లని మాట్లాడతాం. రైట్ సునీత గారు, ఆయన్ని మరకలేము.
రత్న గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఓవరాల్గా ఈ ఎపిసోడ్ చూస్తుంటే మన వైసీపీ మంత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ప్రజావేదిక, ప్రజా చర్చలు దిగజారిపోయినాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకు అంటే ఇప్పుడు ఇందాక శేష్ కుమార్ గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఏమని చెప్పుకుంటాం రాజధాని లేకపోతే? అంటే వాళ్ళు ఏం చెప్పారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు అంటే ప్రత్యేక హోదాను మేము తీసుకొస్తాము. అప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు వద్దని మీరు ఎందుకు చెప్పలేదు? అప్పుడు వద్దని మీరు చెప్పలేదు. చెప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతులందరినీ ఎలాంటి పరిస్థితుల్లో చేశారో మనం చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ మేము ప్రత్యేక హోదాను తీసుకొస్తాం. ఎందుకు తీసుకురాలేదు ప్రత్యేక హోదా అంటే మాకు సరైన ఫిగర్ లేదు, మేము మంత్రులు లేకపోవడం వల్ల, మినిస్టర్స్ లేకపోవడం, ఎంపీ లేకపోవడం వల్ల మేము తీసుకురాలేకపోయామన్నారు. మీకు ఇంతమంది మంత్రులు వచ్చారు కదా, మీరు ఎందుకు కోట్లాడు తీసుకురాలేదు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. అంటే మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు, ఎందుకు మీ మంత్రులందరూ ఉన్నారు అంటే డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టి మీరు తీసుకొచ్చారు. డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టి ఓట్లు కొనుక్కుని మీరు అధికారంలోకి వచ్చారు. కాబట్టి అవన్నీ మీరు సేవ్ చేసుకోవాలి కదా. మళ్ళీ సేవ్ చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి మళ్ళీ మీరు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎన్ని కోట్లు ఇసుక మీద ఎన్ని కోట్లు సంపాదించారు, మీ హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, అన్నిటి మీద మీరు ఏం చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు అంతే. అంతేగాని ప్రజల పరిస్థితి ఏంటి, సంక్షేమ పథకాలు ఉన్నాయా, అవి ఎలా అమలు అవుతున్నాయి, ఈ రోజు 3 రాజధానులు ఎలా అవుతుంది, అమరావతిలో అంతమంది రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళకి ఏం న్యాయం చేద్దాం, ఇవేమి లేవు. ఏంటంటే ఎంతసేపు మనం ఎంత డబ్బులు దాచుకోవాలి. ఇప్పుడు డబ్బులు దాచుకుంటేనే మళ్ళీ ఎలక్షన్ అంటే అయితే మళ్ళీ అవ్వకుండానే మళ్ళీ ఎలక్షన్ కి ప్రిపేర్ అయిపోతున్నారంటే అంటే మీరు సేవ్ చేయడానికి వచ్చారా, లేకపోతే డబ్బులు దాచుకొని నెక్స్ట్ ఎలక్షన్ కి మళ్ళీ అందులో పోటీ చేయడానికి వస్తున్నారా? అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎందుకు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు పెట్టారు అంటే సామాన్యుల కోసం పెట్టాము అని, అన్ని మార్పు కోసం పెట్టారు. అంటే డబ్బులు ₹1 పంచకుండా, మందు పంచకుండా కొన్ని వేల ఓట్లు వచ్చాయంటే నైతికంగా విజయం సాధించాం. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు ప్రజల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు మీ ప్రభుత్వం యొక్క అన్ని పథకాల దగ్గర నుంచి అన్ని చూసారు, మీ పాలన చూసారు. కాబట్టి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు గట్టి శక్తిగా ఎదుగుతారు. ఎదిగితే మనం ఎక్కడుంటామో అన్న ఉద్దేశంతోనే మీరు ఏం చేస్తున్నారంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. ఆయన ఏం చేశారు, ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక నాయకుడు, అందులోంచి ఆయన వచ్చారు, తన తోటి ఇండస్ట్రీలో జరుగుతున్న సమస్య మీద ఒక మాట మాట్లాడారు. సన్నాసి అంటేనే మీకు అంత కోపం వచ్చేస్తే ప్రజలందరూ కూడా ఎన్నిసార్లు మీరు సన్నాసి అనాలి? రైట్ రత్న గారు, కంక్లూడ్ చేద్దామండి. శేష్ కుమార్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? ఇప్పుడున్న పరిస్థితిలో ప్రత్యేక హోదా అన్నది మనకి చాలా అవసరం అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, శేష్ కుమార్ గారు ఎక్కువ టైం లేదు, తీసుకొస్తాను అని చెప్పారు. ఆయన అంటే పాపం 22 మందిని ఇచ్చిన మూలనేమో సాధించలేకపోతున్నారు. నెక్స్ట్ టైం మళ్ళీ అడుగుతారేమో 25 మందిని ఇచ్చేస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని. ఇప్పుడు 22 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఏం చేస్తున్నారండి? గాడిదలు కాస్తున్నారా? వారు మాట్లాడి ఏ రోజైనా నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి కానీ, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, ఏ రోజైనా పార్లమెంట్ లో ఎవరైనా మాట్లాడడం చూసామండి? వాళ్ళు ఏదో కడుపు మండి ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినందుకు ఆయన్ని జైల్లో పెట్టి దెబ్బలు తప్ప వీళ్ళకి కసి తీరలేదు. రైట్ మేడం. మాధవి గారు కంక్లూడ్ చేద్దామండి. నేను ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన ఆయన ప్రజల మనిషి. ఆయన ఎప్పుడు ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తారు. ఈ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. వాళ్ళ హోదా తగ్గించుకొని మాట్లాడటం. మేము ఒక మంత్రి ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలనేది చూసుకోమని. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి తిడితేనో, మెగా ఫ్యామిలీని విమర్శిస్తేనే మేమేదో ప్రజలు హైలైట్ అయిపోతాం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు, అది తప్పు. అది ప్రజలు రేపు 2024లో బుద్ధి చెప్తారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకటే నేను చెప్తున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి. ఇది ఒకటే నేను చెప్తాను. 2024లో వాళ్ళకి ఒక మంచి నాయకుడిగా వస్తాడు. చివరిగా ఏం చెప్తారు సునీత గారు? పేర్ని నాన్నగారికి ఒకటేనండి, కళ్యాణ్ గారిని ఒక కులానికి ఆపాదించద్దు. ఈజ్ పీపుల్స్ మ్యాన్. ఆయనకి కులానికి అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన సమాజ సేవ కోసం పాటుపడే మనిషి. సో ఇంకొకటి ఏంటంటే,
ఈ ఫిలిం ఇండస్ట్రీ కూడా దే హ్యావ్ టు యునైట్ అండి, ఈ రాజకీయాలకు అతీతంగా. ఇది రాజకీయాలకి మీకు సంబంధం లేదు, మీరు ఒక ఆర్ట్ నమ్ముకుని ఉన్నారు కాబట్టి మీరు డెఫినెట్ గా మీరు అందరూ Right అండి. మీకు భవిష్యత్తు మీ పరిశ్రమ ముందు మనుగడకి వెళ్ళాలి అంటే ఏం చేస్తే మంచిది అనేది మీరు Right. అందరూ రైట్ అండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. అలాగే శేషకుమారి గారు, సునీత గారు, రత్న గారు, మాధవి గారు, థ్యాంక్ యూ అండి. ఎస్, ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 99 TV.